ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనం గత 7 దినాలు కూడా మనము పశ్చాత్తాపము మరియు పునరుద్ధరణ అన్నటువంటి థీమ్ మీద 7 దినములు మనము ధ్యానించి ఉంటున్నాము. ఈ రోజు నుంచి మరి ఒక థీమ్ తోటి, అదేమిటంటే విశ్వాసము మరియు నమ్మకము, ఫెయిత్ అండ్ ట్రస్ట్. మరి ఈ యొక్క థీమ్లో భాగంగా ఈ యొక్క మొట్టమొదటి సెర్మన్ ప్రసంగము కొరకు మరి మనం అందరం కూడా మరి బైబిల్ వైపు చూద్దామండి. సామెతలు గ్రంథము 3వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు, 5-6 వచనాలు బైబిల్లో ఉన్నట్లయితే మరి మీ యొక్క బైబిల్ను తెరిచి ఉంచవలసిందిగా కోరుతున్నాము. సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ and lean not on your own understanding. In all your ways submit to him, and he will make your path straight. మరి కొన్ని ప్రాంతాలలో మరి ముఖ్యంగా 3-4 తరాల్లో ఉన్నటువంటి వారు అక్కడే పుట్టి పెరగటం వలన వారు మరి తెలుగు సరిగా అవగాహన చేయరు. కాబట్టి అందుచేతనే ఐ యూజ్ మిక్స్డ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు కూడా అందుకు నేను ఎక్కువగా వాడుతున్నాను. దయచేసి ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దు. మరి ఈ యొక్క మనము లెంట్ సీజన్లో ఉంటున్నాము. మరి ముఖ్యంగా మరి మనము దేవునికి దగ్గర అవ్వటానికి మార్గంలో పోయిన వారం అంతా కూడా 7 దినాలు కూడా పశ్చాత్తాపము పునరుద్ధరణ మీద అనేక వాక్యాలను మనం ధ్యానించి ఉంటున్నాము. ఈ యొక్క వారంలో మన యొక్క ఫోకస్ అంతా కూడా మరి ఫోకస్ ఆన్ ద న్యూ థీమ్ ఫెయిత్ అండ్ ట్రస్ట్. మరి ఈ యొక్క సామెతలు నిజంగా ఇవి మరి కాలానుగుణంగా జ్ఞానాన్ని అందిస్తుంది. సామెతల గ్రంథము మరి జ్ఞానుడైనటువంటి సొలొమోను రచించినటువంటివి. ముఖ్యంగా మరి మనము ఎన్నో సవాళ్లతో కూడినటువంటి సమయాల్లో మరి దేవుని మీద మనం పూర్తి నమ్మకాన్ని ఉంచమని ఇది మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తుంది. ప్రియులారా, Proverbs 3, the verses we read, it provides timeless wisdom that encourages us to place our complete trust in God, especially during our challenging times. మరి మన యొక్క దైనందిన జీవితాలలో మరి విశ్వాసాన్ని మరి నమ్మకాన్ని ఎలా రూపొందించవచ్చో మరి ఈ వచనాల నుంచి మనం ధ్యానిద్దాము, అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దామండి. మరి ఈరోజు 3 పాయింట్స్ ఈ యొక్క థీమ్లో భాగంగా ఈరోజు ప్రసంగంలో 3 ప్రాముఖ్యమైనటువంటి మనం తెలుసుకోబోతున్నాం. ఒకటి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే నీ పూర్ణ హృదయంతో ప్రభు నందు నమ్మిక ఉంచుము. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్, మీ సొంత అవగాహనపై ఆధారపడకండి. లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. మరి ఫైనల్గా మూడవది, మీ అన్ని విధాలుగా ఆయనకు లోబడి ఉండండి. ఇన్ ఆల్ యువర్ వేస్, మీ యొక్క అన్ని మార్గాలలో కూడా సబ్మిట్ టు హిమ్. ఇన్ ఆల్ యువర్ వేస్ సబ్మిట్ టు హిమ్. సరే అండి, మొట్టమొదటి నీ పూర్ణ హృదయంతో ప్రభునందు నమ్మిక ఉంచుము. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. మరి ఈ యొక్క వచనం స్పష్టమైనటువంటి ఆదేశంతో ప్రారంభమవుతుంది. ప్రియులారా, ఈ వాక్యంలోనే ఏమని ఉంది? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక మరి నీ పూర్ణ హృదయముతో ప్రభునందు నమ్మిక ఉంచుము. This verse begins with a clear command. Trust in the Lord with all your heart. ఈ నమ్మకము మరి హాఫ్ హార్టెడ్నెస్తో కాదు కానీ, నిబద్ధత కాదు కానీ, మరి దీనికి దేవునిపై పూర్తిగా ఆధారపడటం అవసరం పిల్లల. And this trust is not a half-hearted commitment. It requires total reliance on God.
మరి దేవుడు మనల్ని కోరేటటువంటిది సగము హృదయంతో కాదు ప్రియులారా, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆయన ఆరాధించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. మన యొక్క ఫుల్ ఫోకస్, మన పూర్ణ హృదయంతో ఆయన్ను విశ్వసించాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. హృదయము ప్రియులారా ఆయనకు అవసరమైనది. మనుషులైతే బాహ్యమైనటువంటి చూస్తారు, కానీ దేవుడైతే మన హృదయాన్ని చూస్తున్నాడు ప్రియులారా. హృదయం ఏ రీతిగా ఉంటున్నది. కాబట్టి ఇందులో మరి ఇక్కడ మరి హీబ్రూ ఆలోచనలలో ఏంటి అంటే, హృదయం అనేటటువంటిది ఒక వ్యక్తి యొక్క కేంద్ర బిందువు. ఇట్ ఈస్ ద హార్ట్ ఈస్ ఇన్ హీబ్రూ థాట్ represents the center of a person's being, emotions, will and intellect. మన యొక్క హృదయమే ప్రియులారా అది మరి కేంద్ర బిందువు భావోద్వేగాలకు, మరి అంతేకాకుండా సంకల్పములు, చిత్తములు చేయటంలో వీళ్ళకు, మరియు తెలివితేటలను, ఇంటలెక్ట్, వీటన్నిటికి కూడా హృదయం నుంచే ప్రియులారా, హృదయం నుంచే జీవధారలు బయటకు వస్తాయి. కాబట్టి హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పి ఇర్మియా భక్తుడు కూడా చెప్పడం చెప్తుంది. అబౌవ్ ఆల్ ఎల్స్ గాడ్ యువర్ హార్ట్, ఇట్ ఈస్ ద సీట్ ఆఫ్ ఇమోషన్స్, యాక్షన్స్ అండ్ విల్. ఇవన్నీ కూడా ప్రియులారా. కాబట్టి హృదయం చాలా ప్రాముఖ్యమైనటువంటి, హార్ట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ప్రియులారా. కాబట్టి మన హృదయంతో దేవుణ్ణి విశ్వసించడం అంటే మన జీవితంలోని ప్రతి అంశాన్ని ఆయనకు అప్పగించటం. ట్రస్టింగ్ గాడ్ విత్ ఆల్ అవర్ హార్ట్ మీన్స్ సరెండరింగ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ టు హిమ్. మన జీవితంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ప్రియులారా సంపూర్ణమైనటువంటి సమర్పణ, కమింగ్ టు ఎ ప్లేస్ ఆఫ్ టోటల్ సరెండరెన్స్ టు గాడ్ ప్రియులారా. ఆ రీతిగా ఎప్పుడైతే మనం సమర్పించుకుంటామో మరి పూర్ణ హృదయంతో మన హృదయాన్ని ఆయనకి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు ప్రియులారా. కాబట్టి ఇక్కడ మరి ఏ రీతిగా మనం అప్లై చేసుకోవడం, మరి దేవుణ్ణి పూర్తిగా విశ్వసించటం, మరి విశ్వసించడానికి మరి ఆటంకాలుగా ఉన్నటువంటి మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకు మనం పూర్ణ హృదయంతో దేవుని మరి ఆరాధించలేకపోతున్నాము, నమ్మిక ఉంచలేకపోతున్నాము? ఈజ్ ఇట్ బికాజ్ మరి మీ యొక్క ఆర్థిక సంబంధాల, లేక ఆరోగ్యపరమైనటువంటివి? ఎందుకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతున్నాం, దేవుణ్ణి పూర్ణ హృదయంతో చేయలేకపోతున్నాం? నా చింతలు, కలతలు, వ్యాధులు, బాధలు, మరి డిస్కరేజ్మెంట్స్, నిరుత్సాహములు, నిస్సృహములు ఏవి మిమ్మల్ని మరి దేవుణ్ణి సంపూర్ణంగా ఆరాధించడానికి మరి ఆటంకంగా ఉన్నాయి ప్రియులారా? ఈ సమయంలో మనము మరి పరీక్షించుకోవాల్సినటువంటి సమయము. మరి ఈ యొక్క లెంట్ సీజన్, దిస్ ఇస్ ద రైట్ టైం. ఈ యొక్క సమయంలో ప్రియులారా మరి ఇంకా ఎక్కువగా ప్రియులారా మరి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక సమయాన్ని మరి ప్రార్థన కొరకు కేటాయించి దేవుని సన్నిధిలోకి వెళ్ళి అడగండి. దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించి, ప్రభువా నాకు సహాయం చేయి ప్రభువా, ఇవి నాకు ఆటంకంగా వస్తున్నాయి, అడ్డుబండగా ఉంటున్నవి, మరి దేవునికి అవిధేయమైనటువంటివి, అక్రమమైనటువంటివి, ఆందోళన చేసేటటువంటి, డీవియేట్ చేసేటటువంటి, డిస్ట్రాక్ట్ చేసేటటువంటి ఎన్నో ఉంటున్నవి. వాటి నుంచి నాకు విడుదల దయచేయాలని చెప్పి కాబట్టి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తుంటాడు ఏ ఏరియాలో మనం బలహీనంగా ఉన్నాము, ఏ ఏరియాలో దేవుని యొక్క శక్తి, ఆయన యొక్క సహాయం అవసరమైనటువంటి విశ్వాసాన్ని బలోపేతం చేయమని, మరియు ఆయనను పూర్తిగా విశ్వసించడంలో మరి మనకు సహాయం చేయమని మనకు దేవుణ్ణి మనము అడగాలి ప్రియులు. ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ అంటు యు. అడగండి నేను మీకు ఇస్తానని మనకు సమృద్ధిగా సహాయం చేసి దేవుడు ఉంటున్నాడు. సమృద్ధిగా పరిశుద్ధాత్మ శక్తిని కూడా కుమ్మరించేటటువంటి దేవుడు ఉంటున్నాడు. సో వీ నీడ్ టు ఆస్క్ గాడ్ టు స్ట్రెంగ్థెన్ అవర్ ఫెయిత్ అండ్ ఆల్సో హెల్ప్ us ట్రస్ట్ హిమ్ ఫుల్లీ. సంపూర్ణంగా ఆయన నమ్మిక ఉంచటానికి, విశ్వాసం ఉంచటానికి మరి సహాయం కొరకు మనం దేవుణ్ణి వేడుకొందాము. కాబట్టి అది ప్రాముఖ్యమైనటువంటి మొట్టమొదటిది, పూర్ణ హృదయంతో ప్రభువునందు నమ్మిక ఉంచటము. అంతేకాకుండా ఇక్కడ చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో మీ సొంత అవగాహనపై పడకండి. సొంత అంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. చాలా మంది కూడా మనల్ని మనం ఆలోచించుకోవటం, ఊహించుకోవటం, మరి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని ఏంటి ఇట్లా ఉన్నానని చెప్పి ప్రతి ఒక్కరు కూడా శ్రేష్టమైనటువంటి వారు.
దేవుడు విలువ పెట్టి కొన్నటువంటి వాడు. కాబట్టి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు అన్నప్పుడు ఆయన నిన్ను నన్ను కూడా ఎంతగానో ప్రేమిస్తున్నాడు ప్రియులారా. ఆయనకి ఎవ్వరు కూడా తక్కువ లేదు ప్రియులారా. ఎందరు అంగీకరించలే, ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారు. కాబట్టి ఏం చేయాలంటే మన సొంత అవగాహనలో ఆ స్వబుద్ధి ప్రియులారా, స్వబుద్ధి మీద ఆధారపడద్దు అని చెప్తున్నాడు. వీఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు లీన్ నాట్ ఆన్ అవర్ ఓన్ అండర్స్టాండింగ్. మన యొక్క సొంత మరి బుద్ధి మీద, స్వబుద్ధి మీద ఆధారపడవద్దు. ఇది మానవ జ్ఞానము మరియు దృక్పథము యొక్క పరిమితులను మరి హైలైట్ చేస్తుంది ప్రియులారా. దిస్ హైలైట్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ హ్యూమన్ విజ్డమ్ అండ్ పర్స్పెక్టివ్. మన యొక్క తెలివి లేకపోతే మన యొక్క జ్ఞానం ఏ పాటిది ప్రియులారా? మనం చూసినటువంటివి, కనులారా చూసినటువంటి వాట్ వి సీ వి గ్రాస్ప్ దస్ థింగ్స్, వాట్ వి రీడ్, లేకపోతే వాట్ వి సీ ఇన్ ద టీవీ ఆర్ న్యూస్ ఛానల్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాటిని చూసి మన యొక్క డిసైడ్ చేసేస్తుంటాం. కానీ దేవుడైతే ఎంతో అత్యంత జ్ఞానవంతుడు ప్రియులారా. ఆయన ఆ జ్ఞానాన్ని మనము ఏమి కూడా మరి తక్కువ చేయలేం ప్రియులారా. కాబట్టి మరి మన యొక్క సొంత స్వబుద్ధి మీద ఆధారపడకుండా మరి ఆ దేవుని యొక్క మరి పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచమని చెప్తున్నాడు. కాబట్టి మరి స్వబుద్ధి మీద ఆధారపడకుండా మరి మన అవగాహనపై ఆధారపడటం గందరగోళానికి మరియు తప్పుదారులకు పట్టిస్తూ ఉంటాయి ప్రియులారా. కాబట్టి మన సొంత నిర్ణయాలతో ఇదే దేవుని చిత్తం అని చెప్పి ఏదో ఉన్నటువంటి కొన్ని ఆధారాలతోటి వాటితోటి చేస్తుంటాం. మనం మరి బురదలో పడుతుంటాం, ఎన్నో కష్టాలు తెచ్చిపెట్టుకుంటుంటాం ప్రియులారా. ఏవి శ్రేష్టమైనవో, ఏవి ఖ్యాతిగలవో, ఏవి పవిత్రమైనవో, ఏవి నిత్యమైనవో వాటి మీద మనసు ఉంచమంటున్నారు ప్రియులారా. బైబిల్ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఎంత తేటగా మనకు తెలియజేస్తారు. కాబట్టి మరి ఇది తరచుగా దేవుని మార్గదర్శకత్వాన్ని కోరే బదులు మన యొక్క సొంత బుద్ధి మీద ఆధారపడటం, మన యొక్క సొంత అనుభవాల మీద ఆధారపడటం చేస్తుంది ప్రియులారా. ఇట్ ఆఫెన్ కాజెస్ us to rely on our own insights and experiences instead of seeking God's guidance. ప్రియులారా, దేవుని యొక్క మార్గదర్శకాలు, దేవుని దేవుని మీద ఆధారపడటం, పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితాల్లో పనిచేస్తున్నప్పుడు ఆయన మనల్ని మరి సర్వ ఆ యొక్క సత్యంలోనికి మనల్ని నడిపిస్తారు. హీ విల్ గైడ్ us into all truths. ప్రియులారా, మన యొక్క బలహీనతల్లో సహాయం చేస్తాడు, ఆదరణకర్త అంటున్నాడు. ఈ దినాల్లో ఎంతో యాక్టివ్గా ఉంటున్నది. కాబట్టి వీ నీడ్ దట్ వన్ ప్రియులారా. కాబట్టి మన యొక్క స్వబుద్ధి మీద ఆధారపడకుండా మనము యెహోవా యందు నమ్మిక ఉంచాల ప్రియులారా. మరి ప్రార్థనలో దేవుని వైపు తిరగటం కంటే మీరు మీ తర్కము మరియు మరి తార్కికం మీద ఎంతో తరచుగా ఆధారపడటం ఉంటుంది ప్రియులారా. Consider how often you rely on your logic and reasoning rather than turning to God in prayer. మనం మరి దేవుని మీద ఆధారపడటం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం, కనిపెట్టడం, పూర్ణ హృదయంతో వెదగటం అనేటటువంటి చాలా అవసరం. ఆ రీతిగా మరి మంచి నిర్ణయాలు తీసుకునే ముందు మరి విరామం ఇవ్వటం సాధనం చేయండి. మరి దిస్ వీక్ లెట్స్ ప్రాక్టీస్ పాజింగ్ బిఫోర్ మేకింగ్ డెసిషన్స్. మనం ఎన్నో ప్రియులారా మన జీవితాలకు అవసరపడేటటువంటి ఎన్నో నిర్ణయాలు తీసుకోవాలి. కెరీర్ విషయం, మన యొక్క వివాహ విషయము, ఆ జీవితాంతం కూడా ఉండేటటువంటి ఒక్క తప్పు నిర్ణయం తీసుకుంటే అవి ఈ జీవితం అంతా కూడా ఎంతగానో మరి కుమిలిపోతుంటాం ప్రియులారా. అట్లాంటి అవటం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి ఆ నిర్ణయాలు తీసుకోక ముందు వీ నీడ్ టు లెట్స్ పాజ్, లెట్ వెయిట్ ఇన్ ద గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిలో వెయిట్ చేద్దాం, కనిపెడదాము, దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడి ఈ సన్నిధిలో ఎంతగా మర్ర పెడితే అంతగా దేవుడు మనకు సహాయం చేస్తాడు ప్రభువులారా. మనల్ని మనం మరి ప్రశ్నించుకుందాం. మరి am I leaning on my own understanding or seeking God's wisdom? మరి దేవుని యొక్క జ్ఞానాన్ని వెతుకుతున్నామా, లేకపోతే మన యొక్క సొంత అవగాహనపై ఆధారపడుతున్నామా? మరి ఈ సమయాన్ని మరి లేఖనాలను ధ్యానించడానికి మరియు దేవుడు మరి మన యొక్క ఆలోచనలు నడిపించడానికి మరి అనుమతించడానికి మనం ఉపయోగిద్దాం ప్రియులారా. ఈ యొక్క సమయాన్ని మనం కొంత సమయం కేటాయించాలని చెప్పి ఉంటున్నాం కదా. యూజ్ దిస్ టైమ్ టు మెడిటేట్ ఆన్ స్క్రిప్చర్ అండ్ అలౌ గాడ్ టు గైడ్
అవర్ థాట్స్. కాబట్టి మన యొక్క తలంపులను మరి నడిపించేటటువంటి రీతిగా మరి దేవుని సన్నిధిలో కనిపెడదాం. దేవుని యొక్క వాక్యంలో మరి అనేక విధములైనటువంటి గొప్ప భక్తుల యొక్క జీవితాలు ఉంటున్నవి. ఎన్నో మరి జ్ఞానంతో కూడినటువంటి వాక్యాలు ఉంటున్నవి. వాగ్దానాలు ఉంటున్నవి. వాటిని మనం పొందాలి ప్రియులారా. దట్స్ వాట్ హియర్ ఇట్ ఈస్ సేయింగ్ ప్రియులారా. కాబట్టి మనము మరి స్వబుద్ధి మీద ఆధారపడకుండా మనం పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచాలి. అంతేకాకుండా మరి అన్ని విధాలు ఇన్ ఆల్ యువర్ వేస్ సబ్మిట్ టు హిమ్. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. హీ షుడ్ బి ద లార్డ్ ఆఫ్ యువర్ లైఫ్. నా యొక్క జీవితంలో ఆ 17వ సంవత్సరంలో యేసును నా యొక్క సొంత రక్షకుడిగా, నా యొక్క ప్రభువుగా, నా యొక్క రక్షకుడిగా అంగీకరించి ఉంటున్నాడు. అప్పటి నుంచి హీఈస్ ద లార్డ్ ఆఫ్ మై లైఫ్. ఆయనే ప్రభువా అంటాం అప్పటి నుంచి. కాబట్టి అన్ని విధములుగా ఆయనకు సబ్మిసివ్గా ఉంటాం. వి నీడ్ టు సబ్మిట్ టు హిమ్ ఇన్ ఆల్ యువర్ వేస్. మన యొక్క ఆ మార్గాలన్నింటిలో పిల్లలు సంపూర్ణంగా మరి సబ్మిట్ చేసి యేసు ప్రభు యొక్క జీవితంలో చూస్తే లెట్ నాట్ మై విల్, లెట్ దైన్ విల్ బి డన్. నాట్ మై విల్ ఆఫ్ గాడ్, లెట్ దైన్ విల్. నా చిత్తం కాదు కానీ నీ చిత్తము. అటువంటి సంపూర్ణ సమర్పణలోనికి ప్రభువా నీవు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తాను, నువ్వు ఏది చేయమంటే అది చేస్తాను, నీ చిత్తమే చేస్తాను. మరి ఆ రూతు కూడా మరి నీ యొక్క మార్గాల్లో ఉంటాను, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటానని చెప్పటం మనం చూస్తున్నాం ప్రియులారా. అటువంటి ఆ టోటల్ ట్రస్ట్, ఆ యొక్క టోటల్ లీనింగ్ ఆన్ గాడ్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్ ప్రియులారా. ఈ సమర్పణ విధేయత మరియు దేవుని సార్వభౌమత్వాన్ని గుర్తిస్తుంది ప్రియులారా. దిస్ సబ్మిషన్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్ అండ్ రికగ్నిషన్ ఆఫ్ గాడ్ సావరెనిటీ. దేవుని యొక్క అధికారం కింద, ఆధిపత్యం కింద. మరి అంతేకాకుండా ఇది మరి సంపూర్ణంగా విధేయత ప్రియులారా. మనల్ని విధేయులమై లోబడి ఉండు. మన ముందు 2 మార్గాలు ఉంటున్నాయి. మరి ఇఫ్ యు ఓబే యు ఆర్ గోయింగ్ టు గెట్ దీస్ బ్లెస్సింగ్స్. ఇఫ్ యు డిసోబే కర్సెస్. ఓబే అండ్ 2 ఉంటున్నాయి ప్రియులారా. శాపము లేకపోతే మరి ఆశీర్వాదాలు మన ముందు ఉంటున్నాయి. కాబట్టి మన విధేయులం అయితే మనకు ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో ధనఘనతలు, నిత్యత్వపు విలువలతో కూడినటువంటి మనము స్వాస్థ్యం చేసుకోబోతున్నాం ప్రియులారా. కాబట్టి మరి దేవునికి లోబడటం అంటే మన జీవితాలపై ఆయన అధికారాన్ని గుర్తించటం మరియు మన చర్యల్లో ఆయన చిత్తంతో సమలేఖనం చేయటానికి ప్రయత్నించటం ప్రియులారా. సబ్మిటింగ్ టు గాడ్ ఇన్వాల్వ్స్ అక్నాలెడ్జింగ్ హిస్ అథారిటీ ఓవర్ అవర్ లైఫ్స్ అండ్ సీకింగ్ టు అలైన్ అవర్ యాక్షన్స్ విత్ హిజ్ విల్. కాబట్టి ఆయన యొక్క చిత్తంతో మరి మనం అలైన్ అవ్వటం, మరి ఆ రీతిగా సమలేఖనం చేసుకోవటం. దేవుడి చిత్తం, నీ చిత్తం ప్రభువా. నా జీవితంలో ఎప్పుడైతే ఆ రీతిగా మరి సమర్పించుకున్నానో, ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను అన్నప్పుడు ఆయన నన్ను మరి చైనా దేశంలోకి పంపించి ఉంటున్నాడు. ఎంత సంతోషంతో అక్కడికి వెళ్ళాను ప్రియులారా. అందరు కూడా ఏదో వెస్ట్రన్ కంట్రీస్ లేకపోతే ఇట్లా ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ మరి దేవుడు ఇదిగో నీకు ఆ ప్రాంతంలో గొప్ప పని ఉంటున్నది అని చెప్పి నడిపించి ఉంటున్నాడు. మరి అక్కడ 10 సంవత్సరాలు ఉండటానికి దేవుడు సహాయం చేశాడు. తర్వాత ఇంకా ప్రభు ఇంకా ఓపెన్గా ఉండే ప్రదేశానికి నడిపించమన్నప్పుడు మరి హాంకాంగ్కు పంపించడం జరిగింది 2014 నుంచి. మరి అక్కడ ఉండి మరి దేవుని యొక్క పరిచర్యలు, అనేక పరిచర్యలలో మరి ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే సంపూర్ణంగా ఆయన యొక్క చిత్తంలోనికి వస్తే మన యొక్క సొంత ఇష్టాలు, స్వబుద్ధి, స్వచిత్తం, స్వలాభములు అటన్నిటిని కూడా పక్కన పెట్టి పూర్ణ హృదయంతో మరి ఆయనను మరి ఆ దేవుడు ప్రతి ఒక్కరి ఏడల ప్రజలారా వినుచున్నటువంటి ప్రతి ఒక్కరి ఏడల దేవునికి ఉన్నతమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, నిత్యమైనటువంటి మరి ఉద్దేశాలు కలిగి ఉంటున్నాడు. మరి ఆ రీతిగా ఎంతో శక్తివంతంగా దేవుడు మనల్ని మార్చగలడు ప్రియులారా. కాబట్టి మనల్ని మనం సంపూర్ణంగా మన యొక్క మార్గాలను సరళం చేయమని దేవుణ్ణి అడుగుదాం ప్రియులారా. మరి దేవుని చిత్తమునానికి లోబడటానికి మరి మన జీవితంలో నిర్దిష్టమైనటువంటి ఆ యొక్క ప్రాంతాలను మనం తెలుసుకుందాం ప్రియులారా. ఐడెంటిఫై స్పెసిఫిక్ ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్ వేర్ యూ నీడ్ టు సబ్మిట్ టు గాడ్స్ విల్. దేవుని యొక్క చిత్తం చేయటానికి ఏ ఏరియాస్లో అది మనం పరీక్షించుకుందాం ఈ సమయంలో. మరి ఇది సంబంధాలలో కావచ్చు, దిస్ కుడ్ బి ఇన్ రిలేషన్షిప్స్.
లేకపోతే మీ యొక్క కెరియర్స్‌లో కావచ్చు, లేకపోతే వ్యక్తిగత పోరాటాలలో, పర్సనల్ స్ట్రగుల్స్‌లో కావచ్చు, అన్నిట్లో గూడా ప్రియులారా దేవుని చిత్తం. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? దైవ సేవకులు ఏం చెప్తున్నారు? ప్రార్థన మరియు ఆయన వాక్యాన్ని చదవటం ద్వారా ఈ రంగాలలో దేవుని మార్గదర్శకత్వాన్ని వెతకటానికి మరి అది మనం ప్రయత్నం చేయాలి. వి నీడ్ టు మేక్ ఎ కాన్షియస్ ఎఫర్ట్. సీక్ గాడ్స్ గైడెన్స్ ఇన్ దీస్ ఏరియాస్ త్రూ ప్రేయర్ అండ్ రీడింగ్ గాడ్స్ వర్డ్. ప్రార్థన ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా మరి మనల్ని ఎంతో ప్రియులారా మనల్ని ముందుకు నడిపిస్తుంది ప్రియులారా. కాబట్టి ముగింపులో మరి ఈరోజు మనము సామెతలు 3, 5, 6 వచనాల్లో దేవునితో లోతైన నమ్మకమైనటువంటి సంబంధానికి పిలుస్తుంది ప్రియులారా. కాబట్టి కాల్స్ us to a deep trusting relationship with God. దేవునితోటి ప్రియులారా ఆ యొక్క మంచి సంబంధం, నమ్మకమైనటువంటి సంబంధం కలిగి ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. మన అవగాహనపై ఆధారపడకుండా, మన స్వబుద్ధిపై ఆధారపడకుండా ఆయనకు పూర్తిగా లోబడినప్పుడు మన జీవితాల్లో ఆయన మార్గదర్శకత్వం మరియు దశ నిర్దేశాలను కూడా మన యొక్క జీవితాల్లో అనుభవిస్తాం ప్రియులారా. యాజ్ వి లీన్ నాట్ ఆన్ అవర్ ఓన్ అండర్స్టాండింగ్ బట్ ఫుల్లీ సబ్మిట్ టు హిమ్, we will experience his guidance and direction in our lives. మన యొక్క జీవితాలు అది ముఖ్యం ప్రియులారా. ప్రభువుని ఎరిగినప్పుడు మన జీవితం అంతా కూడా మారిపోద్ది. న్యూ లైఫ్ స్టైల్, నూతనమైనటువంటి ఉత్సాహంతో, శక్తితోటి, బలముతోటి, ఉజ్జీవంతో ముందుకు మనం కొనసాగుతాం ప్రియులారా. కాబట్టి ఈ యొక్క మరి లెంట్ సీజన్లో దేవునిపై మరి మన యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని మరి గురించి మనం ఆలోచిద్దాం, కొంత సమయం కేటాయిద్దాం. మరి రోజు కూడా కొంత మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి కట్టుబడి ఉందాం. మరి అంతేకాకుండా పూర్తిగా మరి ఆయన్ను విశ్వసించడానికి, ఆయన యొక్క మార్గంలో నడిపించడానికి సహాయం కొరకు దేవుని వేడుకొందాం ప్రియులారా. మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే ఆయన నమ్మదగినటువంటి వాడు మరియు ఆయన మార్గాల్లో మనల్ని నడిపించేటటువంటి దేవుడు. మరి యేసు ప్రభువే నేనే మార్గం అని చెప్పి అంటున్నాడు. ఆయన మార్గంలో క్షేమము, సమాధానము, సంతృప్తి, సంతోషము, సమృద్ధి ఉంటున్నాయి ప్రియులారా. మరి హీ ఈస్ ఫెయిత్ఫుల్ అండ్ హీ విల్ లీడ్ యూ ఇన్ హిస్ వేస్ ప్రియులారా. అదే విధంగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, మేము తండ్రి మరి ప్రభా నూతన అంశంతో ప్రభా విశ్వాసము మరియు నమ్మకము అన్నటువంటి అంశం మీద తండ్రి ఈ రోజు నుంచి మరలా కొత్త మరి ధ్యానములు తండ్రి మరి ప్రభా మేము వినటానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను ద్వారా తండ్రి మరి ప్రభా ఈరోజు మీరు తెలియజేసి ఉంటున్నారు. స్వబుద్ధి మీద ఆధారపడకుండా మేము ఏ పాటి వారం ప్రభా, మా జ్ఞానం ఏ పాటిది ప్రభా, అయ్యో సంపూర్ణంగా సమర్పించుకొని తండ్రి మీ యొక్క జ్ఞానమునకు, మీ చిత్తమునకు ప్రభా లోబడటానికి, ఆధారపడటానికి సహాయం చేయండి. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి ప్రభా. గొప్ప నాయన వారి యొక్క స్ట్రగుల్స్లో, వారి యొక్క మరి తండ్రి నిర్ణయాలలో ప్రభా, గొప్ప నాయన తండ్రి వారి మార్గాలలో ప్రభా మీరు గైడ్ చేయమని వేడుకుంటున్నాము. ఎంతమంది అస్వస్థత గురి అయి ఉంటున్న వారిని యేసు నామంలో ప్రభా స్వస్థత దయచేయండి ప్రభా. ఎంతమంది ఎన్ని కుటుంబాలలో ప్రభా మరి తండ్రి సమాధానం లేకుండా ఆర్థిక పరమైనటువంటి ప్రభా అవసరతలు ప్రభా గొప్ప నాయన తండ్రి మీరే సహాయం చేయండి. మరి ప్రభా పరిచర్యల్లో ఎంతో మంది సమర్పణతో ఉంటున్నారు ప్రభా. గొప్ప నాయన తండ్రి 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 మరి ఎన్నో డిస్కరేజ్మెంట్స్ వస్తుంటాయి, నిరుత్సాహములు వస్తుంటాయి ప్రభా. వాటిని ఎదుర్కోవటానికి కావాల్సిన శక్తి, బలమును, నూతన ఉద్యమం దయచేయమని ప్రభా మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మరి ఈరోజు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి దీని ద్వారా మీరు మేలు పొందితే ఈ యొక్క లింక్ను మిగతా వాళ్ళకు కూడా మీ యొక్క బంధుమిత్రులకు మరి షేర్ చేసుకొని మరి ఇందులో దోహదపడవలసిందిగా కోరుతున్నాము. మరి మా యొక్క మరి గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉంటున్నది. గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ అని రాస్తే మరి దాంట్లో ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసి మిగతా వాళ్ళని కూడా చేరవలసిందిగా కోరుతున్నాము. మీ ప్రార్థన అంశాలను కూడా మీరు నాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఏ గుడ్ డే.